ప్రేమ వేధింపులు మరో అమ్మాయిని బలి తీసుకున్నాయి. వద్దు వద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా ప్రేమ పేరుతో వేధించిన ఓ పోకిరి చివరకు ఆ అమ్మాయి బలవన్మరణానికి కారణమయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన భరోసా దక్కకపోవడంతో పాపం ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్ లో ఈ దారుణం సంచలనంగా మారింది. ప్రేమ వేధింపులతో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పోకిరి వీడే. పేరు సూరజ్. హైదరాబాద్ నాచారంలో ఉంటాడు. పని పాట లేని జులై అమ్మాయిల్ని వేధించడమే వీడి పని. మల్కాజ్గిరి ఆర్టీసీ కాలనీలో నివసించే సోనీ వెంట పడ్డాడు. ప్రేమించాలని వేధించాడు. తనను ప్రేమించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆ అమ్మాయి స్కూలుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు వెంటపడి వేధించాడు. వేధింపులు భరించలేని అమ్మాయి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గత నెల 28న మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఏం చేయాలి? ఆ పోకిరిని తీసుకొచ్చి సెల్లో వేసి 4 తగిలించి బుద్ధి చెప్పాలి. కానీ మల్కాజ్గిరి పోలీసులు చాలా లైట్ తీసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిస్తే పరువు పోతుంది, అంతా గందరగోళం అవుతుందని అమ్మాయి తల్లిదండ్రులకు భయపడ్డారు. గప్చుప్గా వ్యవహారాన్ని సెటిల్ చేసుకోమని ఉచిత సలహా ఇచ్చి పంపించారు. పోలీసులే ఏం చేయలేరన్న ధైర్యంతో ఈ పోకిరి మరింత రెచ్చిపోయాడు. బాలికను తీవ్రంగా వేధించాడు. ఈ ప్రేమోన్మాది వేధింపులు భరించలేక పాపం ఆ అమ్మాయి తను చాలించింది. ఫోన్ ఎవిడెన్స్ మా చెల్లెకి వచ్చిన మెసేజ్లు చూపిస్తుంటే ఫోనే గుంజుకుంది. ప్రేమోన్మాది వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి వాడికి బుద్ధి చెప్పి ఉంటే ఇలా ఓ అమ్మాయి ప్రాణం గాల్లో కలిసిపోయేది కాదు. పోలీసుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.